నమస్తే. నా పేరు సైరన్. మీరు చూస్తున్న చైతన్యం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించబోతుంది? ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కేబీజే తిలక్ మనతో ఉన్నారు, ప్రముఖ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే అండి. ఎంపీ రఘురామకృష్ణరాజు తనకి ఎంపీ సీట్ ఇవ్వకపోవడానికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి. ఆయన మోడీ రిప్లేస్ చేయడం వల్లే సీట్ రాలేదని చెప్పేసి ఆయన అన్నారు. దాని గురించి మీరేమంటారు సార్? రఘురామకృష్ణరాజు గారు గత 4 సంవత్సరాలుగా తెలుగుదేశం అనుకూల మీడియాలో ఆయన ఒక మేధావిగా, విశ్లేషకుడిగా ప్రొజెక్ట్ చేస్తూ మాట్లాడించారు. సరే, ఇంతకాలం ఆయన ఎంపీగా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంది కాబట్టి ఆ ప్రచారం ఇచ్చారు. మరి ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నరసాపురం టికెట్ ఆయనకి ఇస్తారో లేదో డైలమా వచ్చిన తర్వాత ఇదే తెలుగుదేశం అనుకూల మీడియాలో ఆయన డిబేట్లు కానీ, చర్చలు కానీ, లేదు ఆయన ఉపన్యాసాలు కానీ ఎందుకు రావట్లా? దాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటనేది తెలుస్తుంది. గతంలో మనకు ఒక సామెత ఉంది, ఇంట్లో తిని ఇంటి వాసాలు లెక్క పెట్టడం అనేది. ఆయనకి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం ఆఫీస్ చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయి వైసీపీ దగ్గరికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన తర్వాత ఎంపీగా గెలిచి ఇంటి వాసాలు లెక్కేయడం మొదలుపెట్టారు. ఆయన ఎంపీగా అయింది మొదలు 1-2 నెలలు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, విజయసాయి రెడ్డి గారి మీద దాడి చేయడం మొదలుపెట్టారు. సరే, ఆ దాడి చేయడానికి కారణాలు వ్యాపార వ్యవహారాలు అనేది అది బహిరంగ రహస్యం, అది ఎవరికి తెలియంది కాదు. ఆయనకి అనువైన వ్యాపార ప్రయోజనాలు చేకూర్చలేదనే కారణంతో ఆయన ఈ దాడి మొదలుపెట్టారనేది రాజకీయాల్లో ఉన్న అందరికీ తెలుసు. గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా ఇదే తరహా రాజకీయ ప్రయోజనాలను, వ్యాపార ప్రయోజనాలని ఆశించి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి చేరితే ఆయన అవేమీ చేయడం ఇష్టం లేక, లేదా మరో కారణమో ఆయనకి టికెట్ కూడా ఇవ్వలేదు. అందువల్ల ఎక్కడైనా ఒక నమ్మకం, కమిట్మెంటు, పార్టీ నిబద్ధత అనేవి ఉండాలి. రఘురామకృష్ణరాజు గారిలో ఇవి లోపించాయి. అవి లోపించాయి కాబట్టే ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా పెట్టింది ఆయన్ని పార్టీ ఎంపీగా ఎన్నికయ్యారు కాబట్టి ఎంపీగా అనర్హుణ్ణి చేయాలని లోక్సభ స్పీకర్కి 1-2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆశీస్సులతో ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని కాపాడుతూ వచ్చారు. ఇది తన గొప్పతనం అనుకున్నాడు ఆయన. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో డిఫరెన్సెస్ వచ్చాక రఘురామకృష్ణరాజు గారు ఒక మాట చెప్పారు, ఎంపీగా గెలిచింది నా ఫేస్ వాల్యూని బట్టి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం కాదు అన్నారు. అదే నిజమైతే ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవచ్చు కదా. ఆయన ఫేస్ వాల్యూ, ఆయన గొప్పతనం ఏంటో బయటపడిపోతుంది కదా. ఎంపీగా గెలిచిన తర్వాత దాదాపు 3 సంవత్సరాల పాటు నియోజకవర్గానికి దూరంగా ఉండి, నేను వెళితే నా మీద దాడులు చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి దాడులు చేస్తున్నారు అనే ఆరోపణలు చేస్తూ కాలక్షేపం చేసి ప్రజలకు దూరంగా ఉండి, నేను ఎన్నుకున్నటువంటి ప్రజలకు ఏ ప్రయోజనం చేకూర్చకుండా, నియోజకవర్గానికి ఏమీ చేయకుండా కాలక్షేపం చేశారు. ఇప్పుడు నిన్ను ఎట్లా నమ్ముతారు? ఇన్నాళ్ళు నిన్ను దగ్గరికి తీసి నిన్ను వాడుకున్నారు. నువ్వేమైనా గొప్పడు కాబట్టి వాళ్ళ దగ్గర రానిచ్చారనుకున్నావు. ఈ రోజున నీ వ్యవహార శైలి ఇంట్లో తిని ఇంటి వాసాలు లెక్క పెట్టావు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, రేపు పొద్దున బీజేపీ టికెటో తెలుగుదేశం టికెటో ఇస్తే ఇదే పని చేస్తామనే అనుమానంతో వాళ్ళు నీకు టికెట్ ఇవ్వాలా అనేది నా అభిప్రాయం. అసలు బేసిక్గా రఘురామకృష్ణరాజు గారు మేధావి, తెలివిగలవాడు అయితే భారతీయ జనతా పార్టీలోనో, తెలుగుదేశం పార్టీలోనో, జనసేనలోనో పార్టీ సభ్యత్వం లేకుండా నీకు ఎంపీ టికెట్ ఎలా ఇస్తారు? ఈ మాత్రం చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? నీకు పార్టీ సభ్యత్వం ఉండి ఎంపీ టికెట్ ఇచ్చిన వాళ్ళ మీదే నోటికొచ్చినట్టు మాట్లాడిన నువ్వు
భారతీయ జనతా పార్టీలో, తెలుగుదేశంలో, జనసేనలో పార్టీ సభ్యత్వం లేకుండా నీకు ఎంపీ టికెట్ ఇస్తారని ఆశించటం అనేది నీ అజ్ఞానానికి నిదర్శనం. ఇది ఇప్పటికైనా ఆ పద్ధతులు మానుకుని పార్టీ నిబద్ధతగా ఏ పార్టీలో పనిచేస్తే భవిష్యత్తు ఉంటుంది, లేదంటే రాజకీయ భవిష్యత్తు శూన్యంగా మారుతుందని మాత్రం గ్రహించాల్సి ఉంటుంది. సార్, విశాఖపట్నంలో మొన్న జరిగిన డ్రగ్స్ కేసులో వెనకాల వైసీపీ నేతలు ఉన్నారు. గతంలో కంటే ఇప్పుడు డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎక్కువైపోయింది, యువతలు పాడైపోతుందని చెప్పి ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు, దాని గురించి ఏమంటారు సార్? నేను ఒక మాట చెప్తానండి. డ్రగ్స్ కేసు విశాఖపట్నంలో బ్రెజిల్ నుంచి ఒక నౌక వస్తుందని చెప్పింది వైసీపీ కాదు, ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం కాదు. ఇంటర్పోల్ అనే అంతర్జాతీయ సంస్థ, అంతర్జాతీయ పోలీసు వ్యవస్థకు సంబంధించినటువంటి ఇంటర్పోల్ భారత ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దాంతో సిబిఐ రంగంలో దిగి ఆంధ్రప్రదేశ్లోని వాళ్ళ విభాగంలోని అధికారులను, కస్టమ్స్ వాళ్ళను అప్రమత్తం చేసి విశాఖపట్నం పోర్టులో సోదాలకు సిద్ధమయ్యారు. సిద్ధమై వాళ్ళు అక్కడికి వెళ్ళి లోకల్గా ఏమేమి చేయాలి, ఎట్లా పట్టుకోవాలి, ఇంటర్పోల్ వాళ్ళు చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. డ్రగ్స్ చాలా భారీ ఎత్తున వస్తున్నాయి అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు లోకల్గా వాళ్ళకి డాగ్ స్క్వాడ్ లేదు కాబట్టి విశాఖపట్నం పోలీసులు డాగ్ స్క్వాడ్ పంపించమని అడిగారు. వీళ్ళు పంపించినా కానీ ఉపయోగం లేకపోవడంతో ఆ డాగ్ స్క్వాడ్ని వెనక్కి పంపించారు. ఈ విషయాన్ని వాళ్ళ ఛార్జ్షీట్లోనూ ఎఫ్ఐఆర్లోనూ కూడా మెన్షన్ చేశారు. రెండవది, అక్కడ దాడులు వెళ్ళి సోదాలు చేయడానికి వెళ్ళారు. ఈ ఇన్ఫర్మేషన్ బయటికి ఇంకా రాలేదు. అప్పటికే లోకేష్ గారు ట్వీట్ ఇవ్వటం మొదలుపెట్టారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు డ్రగ్స్ ఇక్కడికి తీసుకొస్తున్నారు, సిబిఐ వాళ్ళు పట్టుకున్నారని. ఆ ట్వీట్ని పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. ఈ ట్వీట్లు పట్టుకొని తెలుగుదేశం అనుకూల మీడియా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. అసలు వాళ్ళు సోదాలు పూర్తి కాకుండానే అందులో డ్రగ్స్ ఉన్నాయని, అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీకు ఎట్లా తెలిసింది? సాధారణంగా ఏ క్రైమ్ జరిగినా జర్నలిస్టులు ఏం చేస్తారు? అంత పెద్ద సంస్థన, ఈనాడు వంటి పెద్ద సంస్థ నడుపుతున్నటువంటి రామోజీరావు కానీ, ఆంధ్రప్రదేశ్లో ధైర్యం ఉన్న జర్నలిస్టులను తానే అని చెప్పుకునే రాధాకృష్ణ గారు కానీ, ఒక క్రైమ్ జరిగితే ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తారు జర్నలిస్టులు అనే కామన్ సెన్స్ పాయింట్ లేకపోవడం, వాళ్ళ దృష్టిలో లేకపోవడం చాలా ఆశ్చర్యం, దురదృష్టకరం. ఒక క్రైమ్ జరిగింది విశాఖపట్నానికి పోర్టులో, ఏవో వచ్చినాయి. అది బంగారమా, వెండా, క్యాషా, ఏమిటో తెలియదు. ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ వాళ్ళు, కస్టమ్స్ వాళ్ళు వెళ్ళి సోదాలు చేస్తున్నారు. చేస్తున్న దశలోనే అందులో డ్రగ్స్ ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకొచ్చారని ఎలా చెప్పగలిగారు లోకేష్ గారు? హడావుడిగా కాకినాడలో కూర్చొని ఎందుకు ట్వీట్ ఇవ్వాల్సి వచ్చింది? ఆ తర్వాత ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి డ్రగ్స్ వచ్చినాయి అని చెప్పారు. సరే, సోదా చేసిన తర్వాత భారీ ఎత్తున 25,000 కిలోల డ్రగ్స్ వచ్చినాయని, బ్రెజిల్ నుంచి వచ్చినాయని సమాచారం ఉంది. ఇది క్రైమ్ బయటకు వచ్చినప్పుడు జర్నలిస్టులు ఏం చేస్తారు? ఆర్డర్ ఇచ్చింది ఎవరు? ఏ కంపెనీ ఆర్డర్ ఇచ్చింది? ఎవరికి ఆర్డర్ ఇచ్చింది? ఏ దేశంలో కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది? వాళ్ళు ఏ షిప్లో పంపించారు? ఈ సమాచారం ఇంటర్పోల్కి అందింది. వాళ్ళు సిబిఐకి ఎప్పుడు సమాచారం ఇచ్చారు? సిబిఐ వాళ్ళు లోకల్ కస్టమ్స్ వాళ్ళని కలుపుకొని ఎప్పుడు సోదాలు మొదలుపెట్టారు? ఈ సోదాల్లో ఎంతసేపట్లో ఇది బయటపడింది? మొన్నటి ఉదయం వరకు సోదాలు చేస్తూనే ఉన్నారు కదా. మరి ముందుకేనే లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎలా తెలిసింది? రామోజీరావు గారికి అంతకంటే ముందు ఎట్లా తెలిసింది? రాధాకృష్ణ గారికి ఎట్లా తెలిసింది? కాబట్టి నా అభిప్రాయం ప్రకారం అయితే ఇంటర్పోల్ వాళ్ళు కానీ, సిబిఐ వాళ్ళు కానీ, కస్టమ్స్ వాళ్ళు కానీ ఈ సమాచారం ముందుగానే ఇంత భారీత్వం జరిగిందని చెప్పి వైసీపీ మీద ఆరోపణలు చేస్తూ అంతా సమాచారం అంతా మాకు తెలుసు అన్నట్టుగా వార్తలు రాసినటువంటి రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, ట్వీట్ ఇచ్చినట్టు లోకేష్, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళను కూడా విచారించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఆ సమాచారం ఎట్లా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎవరిచ్చారు? ఎలా చెప్పగలిగారు?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్దాయిలని చెప్పి ఎలా చెప్పారు? ఇది చెప్పగలిగినప్పుడు ఈ ఈ దర్యాప్తుకు సహకరించాల్సిన బాధ్యత కూడా ఈ నలుగురి మీద ఉంది. ఈ దర్యాప్తు జరిగితే అప్పుడు తెలుగుదేశం పార్టీ వారి బండారం కాస్త బయటపడుతుంది. యాక్చువల్గా ఈ కంపెనీ సోదాలు చేసిన తర్వాత 25,000 కిలోల డ్రగ్స్కి ఆర్డర్ ఇచ్చినటువంటి విశాఖపట్నంలోని సంస్థ ఎవరిది? కోటయ్య చౌదరి వీరభద్రరావు అనేవాడు. ఇందులో కోటయ్య చౌదరి గారికి వరుసకు బంధుత్వం ఉన్నటువంటి వ్యక్తి తన స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ విజయసాయిరెడ్డి గారిని కలిసినప్పుడే ఫోటో ఒకటి తీసుకొచ్చి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని చెప్పారు. ఆయన చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. వీరభద్రరావు కోటయ్య చౌదరి గారి తమ్ముడు, అదే తమ్ముడు అంటే బంధువు. ఆయన ఏం చెప్పారు? నేను మా గ్రామంలో వ్యవసాయం చేసుకున్నాను, ఈ వ్యాపారం నాకు సంబంధం లేదు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిని, అంతకు మించి నాకు ఎటువంటి సంబంధం లేదు, విజయసాయిరెడ్డి గారిని కలుస్తాను, అంతవరకే, ఈ వ్యాపారాలు నాకేం సంబంధం, అవి కోటయ్య చౌదరి వీరభద్రరావు సంబంధించిన వ్యాపారాలు అనే క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా రామోజీరావు అన్నీ అనుమానాస్పదమే అనే మాట చెప్పారు. సాధారణంగా తెలుగుదేశం పార్టీ వారు ఏం చేస్తారంటే ఏ చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా అందులో నిజం ఉన్నా లేకపోయినా సిబిఐకో ఎన్నికల సంఘానికో ఫిర్యాదు చేస్తారు. ఇక్కడ ఎన్నికల సంఘం దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు ఫిర్యాదు చేయలేదు, సిబిఐ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఫిర్యాదు చేయలేదు, సిబిఐ వాళ్ళు అక్కడ సోదాలు చేస్తుంటే అడ్డుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసులు అనే ఆరోపణ ఎందుకు చేయాల్సి వచ్చింది, దానికి ఆధారాలు ఏమిటి, ఈ ఆధారాలను ఎన్నికల సంఘానికి ఎందుకు ఇవ్వలేదు? అందువల్ల ఇవన్నీ వీళ్ళని విచారిస్తే తప్ప ఈ వాస్తవాలు బయటికి రావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రెస్పాండ్ అయింది? తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేయడం మొదలుపెట్టిన తర్వాత అసలు ఇందులో లోతుపాతులు ఏంటి, ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, విశాఖపట్నంలో ఏం జరిగింది అని తెలుసుకునేప్పుడు రెస్పాండ్ అయింది. ఇంతకని వాళ్ళు ఏకబిగిన పొద్దున్నే రాత్రిపూట సోదాలు చేస్తే అర్ధరాత్రి లేచి తెలుగుదేశం వాళ్ళు ఇట్లా డ్రగ్స్ తీసుకొచ్చారని చెప్పలా. అందువల్ల పోనీ కోటయ్య చౌదరి గారు వీరభద్రరావు మీద లోగడ కేసులు ఉన్నాయా లేవా అవి కూడా వెరిఫై చేయాలి. 2016లో అమెరికాలో విమానంలో ఓ ప్రయాణికురాల పట్ల అసభ్యంగానో దురుసుగానో ప్రవర్తించారని ఒక ఆరోపణ వచ్చింది ఆయన మీద. అలాగే లోగడ ఇట్లాంటివి దిగుమతి చేసుకున్నారా, ఆర్డర్ ఇచ్చారా, ఏ పేరుతో వచ్చినాయి, ఒకవేళ వస్తే అప్పుడు కూడా ఎట్లా వచ్చినాయా, ఎక్కడ పంపించారు వాటిని, అవి ఎవరికి అమ్మారు, ఇవన్నీ కూడా బయటికి రావాల్సి ఉంది. కేవలం ఒక వార్త రాసేసి బుర్ర జల్లి ఆరోపణలు చేసినంత మాత్రాన ఇందులో వాస్తవాలు ఉంటాయని నేను అనుకోను. పైగా తెలుగుదేశం పార్టీ హయాంలో 2017లో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు ఓ మాట చెప్పారు, బహుశా జూలై అనుకుంటా 2017. ఆయన ఏం చెప్పారు? గంజాయి సాగుకి విశాఖపట్నం కేంద్రంగా మారింది, భారీ ఎత్తున జరుగుతోంది, ఇందులో పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మన ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఈ విషయంలో, డ్రగ్స్ విషయంలో, గంజాయి విషయంలో ప్రముఖ స్థానంలో ఉన్నామయ్యా అని నవ్వుతూ మాట్లాడారు అని కూడా చెప్పాడు ఆయన. ఆ తర్వాత 2017 సెప్టెంబర్లో అయ్యన్న పాత్రుడు గారు మీడియాతో మాట్లాడుతూ దీంట్లో పెద్ద తలకాయలు ఉన్నాయి, గంజాయి పెద్ద ఎత్తున సాగు అవుతోంది, ఈ విషయాలు బయటికి రావాల్సి ఉంది, విచారణ జరపాలని చెప్పేసి అన్నారు. మరి కొత్తగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గంజాయి సాగు మొదలైంది, భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి దీన్ని ఆంధ్రప్రదేశ్ను గంజాయి కేంద్రంగా తయారు చేశారు అనే ఆరోపణలు చేయటం ఏంటి? ఏదైనా అర్థం ఉండాలి కదా. గుజరాత్లోని ముంద్రా పోర్ట్లో గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎక్కువగా పట్టుబడిన కేసులు ఉన్నాయి. అంటే గుజరాత్లో పట్టుబడ్డాయి కాబట్టి బీజేపీ దిగుమతి చేస్తున్నట్ట. ఆ ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేయగలరా? ఈనాడులో రాయగలరా? ఎక్కడో ఒక చోట పట్టుబడితే
ఆ ప్రభుత్వానికి అంటగట్టి రాసేటువంటి తత్వం, ధోరణి ఇవన్నీ కూడా కుటిల మనస్తత్వానికి, రాజకీయ కుట్రలకు కేంద్రంగా ఆ మస్తిష్కం పనిచేసినప్పుడు రామోజీరావు గారి బ్రెయిన్ కానీ, రాధాకృష్ణ గారి బ్రెయిన్ కానీ, చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ కానీ అన్ని కుట్రలకు కేంద్రాలు. అందువల్లే ఈ రకమైనటువంటి రాజకీయ ఆరోపణలు అవి దొరకగానే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇన్ని ఆరోపణలు చేసేవారు మరి వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలకు సమాధానం ఎందుకు చెప్పరు? ఎందుకు విచారణకు సహకరించరు? మార్గదర్శి మీద ఆరోపణలు వస్తే ఈ రోజుకు కూడా నేను విచారణకు సిద్ధం, నన్ను ఎప్పుడు విచారణకు పిలుస్తారో రండి అని ఎందుకు అడగరు? వాళ్ళు నోటీస్ ఇస్తే సిఐడి వారు మంచం మీద పడుకుని ఆరోగ్యం బాగాలేదని ఆయన చెప్తాడు, నాకు అనారోగ్యం నేను ఉండలేనని చెప్తాడు. మరి చంద్రబాబు నాయుడు గారు అయితే 24 గంటలు నాకు అంబులెన్స్ లేకపోతే నా ప్రాణానికి ప్రమాదం, హార్ట్ పరిస్థితి బాగాలేదు, కిడ్నీ పరిస్థితి బాగాలేదని రకరకాల కారణాలు చెప్పి బెయిల్ తీసుకున్నారు కదా. మరి ఆ కారణాలని అబద్ధాలని చెప్పి ఇప్పుడు కోర్టులో వేస్తే నిజమవుతుంది కదా. ఏ రోజున ఒక్కరోజు కూడా అంబులెన్స్ ఆయన వెనకాల లేదే. ఆ అబద్ధాలని ఆ అబద్ధాలు పచ్చి అబద్ధాలని చెప్పి ప్రూవ్ చేస్తే ఆయన బెయిల్ క్యాన్సిల్ అవుతుంది కదా. వైసీపీ ఆ పని చేయలేదు కదా. అందువల్ల రాజకీయ కుట్రలకు ఈ మస్తిష్కాలన్నీ ఖరాబ్ అయినప్పుడు ఇలాంటి రాజకీయ ఆలోచనలు వస్తాయి, పత్రికల్లో దుర్మార్గమైన కథనాలు వస్తాయి. ఈ ఒకప్పుడు ఎల్లో జర్నలిజం అంటే ఎవరో చిన్న పత్రికలు కమాండో, ఎన్కౌంటర్ అని ప్రచారం చేశారు తెలుగుదేశం వాళ్ళు. ఎన్కౌంటర్ పత్రిక అధిపతి దశరథరామ్ని కూడా హత్య చేశారు ఆ రోజుల్లో. కానీ నేను ఒక మాట అయితే చెప్పగలను, ఆ కమాండో కానీ ఎన్కౌంటర్ కానీ 1000 రెట్లు బెటర్ ఈనాడు ఆంధ్రజ్యోతి కంటే. అంత దుర్మార్గంగా ఇవాళ వార్తా కథనాలు వార్చి ఇతరుల మీద బురద జరుగుతున్నారు. అందువల్ల డ్రగ్స్ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని కేసులు పట్టుకున్నారు, ఎన్ని చోట్ల గంజాయి సాగులు జరగకుండా చూస్తున్నారు. ఇవన్నీ వాస్తవాలు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని కేసులు పట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని కేసులు పట్టుకున్నారు. ఈ వాస్తవాలు కూడా వెరిఫై చేయాలి కదా. ఏదీ చేయకుండా ఇన్ని రకాల ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో డ్రగ్స్ రవాణా సంబంధించినటువంటి, దిగుమతికి సంబంధించినటువంటి సమాచారం వాళ్ళ దగ్గర ఉండాలి. అందువల్ల సిబిఐ కానీ, కస్టమ్స్ వాళ్ళు కానీ రామోజీరావు గారిని, రాధాకృష్ణ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మీకు ఈ సమాచారం ముందుగా ఎలా వచ్చింది అని విచారణ జరపాలని నా అభిప్రాయం.